ఇతరుల కోసం జీవించేవారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పని. పిశాచాలుండే ప్రదేశం అది. నీతో నేను ఎన్నిసార్లు చెప్పాలి ఆ ప్రదేశం వైపు కన్నెత్తైనా చూడొద్దని? ఈ క్రిస్టోఫర్ అనే పదానికి అర్థం తెలుసా నీకు? క్రీస్తుని మోసేవాడు. ఆ సర్వేశ్వరుడి అనుగ్రహం ఉంటే ఈ దేవాలయం మీద ఏ పిశాచి నీడ కూడా పడదురా. తను ఎదురుగా ఉండే ప్రదేశం ఆ దేవుడితో పనేంటి? తాగాలి, ఆలోచించాలి, సమస్య ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయాలి. అంబరగు బయటికి వెళ్ళడం కట్టం. ఇక్కడే సస్తా అని మీకోసమని ఎవ్వరూ రాదు. మాటిస్తున్నాను. ఆ ఊరు నుండి దూరంగా వెళ్ళి నాకు ఫోన్ చేయండి. నీకెప్పుడే ప్రాబ్లం వచ్చినా నేను నీతోనే ఉంటాను. రామ్ చరణ్ గారి పెద్ద మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుందనే చెప్పొచ్చు. రీసెంట్ గానే ఈ మూవీ నుంచి గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది. గ్లిమ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందని మనకి క్లియర్ గా అర్థమైంది. మెయిన్ గా ఇందులో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ అలాగే రామ్ చరణ్ గారి స్లాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఈ మూవీ గ్లిమ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. రీసెంట్ గానే ఏఆర్ రెహమాన్ గారు సెకండ్ హాఫ్ కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కంప్లీట్ చేశారు. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. అలాగే జిగపతి బాబు గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. ఈ మూవీలో అనసూయ గారు కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. ఈ మూవీని బుచ్చిబాబు సన గారు డైరెక్ట్ చేయబోతున్నారు. రామ్ చరణ్ అలాగే బుచ్చిబాబు సన గారు కాంబినేషన్ లో మూవీ వస్తుందంటే ఆ మూవీ పైన ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మెయిన్ గా ఈ మూవీలో రామ్ చరణ్ గారికి సంబంధించిన ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుంది. అది మూవీలో నెక్స్ట్ లెవెల్ సాంగ్ గా ఉండబోతుంది. ఈ మూవీని April 30 వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో టోటల్ గా 8 లాంగ్వేజెస్ లో థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయిన తర్వాత ఈజీగా 1000 crores ని గ్రాస్ చేస్తుంది. అలాగే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.